ప్రభునందు ప్రియులరా, మరొకసారి మీతో దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, ఆనందాన్ని బట్టి మీకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా మరొక నూతన పరిశుద్ధ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈస్టర్ ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకున్నాం, విన్నాం. అలాగే మరి ఈ యొక్క ఆదివారం ఈస్టర్ తర్వాత వచ్చిన ఈ ఆదివారం కూడా దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యంలోనికి వెళ్ళక ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు ప్రార్థన. స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో నాయనా, మరొకసారి నీ దీన బిడ్డలతో మీ యొక్క వాక్యమును పంచుకోవడానికి, కొన్ని తలంపులు పంచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించుమని, పరిశుద్ధాత్మ దేవా మీరు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మరి ఈస్టర్ దినం అయిపోయిన తరువాత జరిగిన కొన్ని సంఘటనలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ఆహ్లాదకరమైనవి, ప్రత్యేకమైనవి. ఆ తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. లూకాసు సువార్త 24వ అధ్యాయం ఆ యొక్క మొదటి భాగంలో మనం యేసు ప్రభు తిరిగి లేవడం, కొందరు స్త్రీలు మరి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళడం, ఆ సంఘటనలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. అదైన తరువాత అదే లూకా 24:13 వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఇద్దరు యెరూషలేమును విడిచిపెట్టి వారు పడమటి వైపు 7 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇదొక చక్కని సంఘటన. 13వ వచనం చదువుదామండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుకొంచుండగా వారు సంభాషించు ఆలోచించుకొంచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడుచును. ప్రియులారా, ఇది చక్కని సంఘటన. మీరు బైబిల్ని ధ్యానం చేస్తూ ఉంటే దావీదు భక్తుడు చెప్పినట్టుగా అది జుంటెత్తేనే ధారాల కన్నా మధురమైనది, ఇది మనం అనుభవించగలం. ప్రియులారా, యేసయ్య లేచిన తర్వాత ఆయన ఎమ్మాయి గ్రామానికి యెరూషలేము నుంచి వెళ్తున్న 2 శిష్యులను కలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, యెరూషలేము తూర్పు వైపున ఉంటే ఇక ఎమ్మాయి గ్రామము సుమారు 7 మైళ్ళ దూరములో అది పడమటి వైపు ఉన్నదండి. యేసు ప్రభు తాను మరణించక మునిపే నేను మరలా లేస్తాను, గలిలయలో మనం కలుసుకుందామన్నట్టుగా తన శిష్యులతో చెప్పడం మనం గమనించాం. ఆయన ఆ రోజు లేస్తాడు, యెరూషలేమునకు గలిలయకు వస్తాడు అని చెప్పి వాక్యంలో వ్రాయబడింది. నిజానికి ఈ ఇద్దరు కూడా 12 మంది శిష్యుల్లో ఇద్దరు కారండి. వీరు కూడా యేసు ప్రభు శిష్యులే. 12 మంది కాకుండా చాలా మంది ఉన్నారు. వారిలో ఇద్దరు యేసు ప్రభు లేస్తాడని తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఆ దినాన్నే యెరూషలేము నుంచి పడమటి వైపు ఉన్న ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారండి. అకస్మాత్తుగా యేసయ్య అదృశ్య రూపుడుగా వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఏమండి, యేసయ్య ఆయన నీతో నాతో కలిసి నడవడానికి ఇష్టపడుతున్న దేవుడండి. ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఈ ఇద్దరు శిష్యులు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళతో కలిసి నడుస్తూ ఉన్నాడు. వాళ్ళకి తెలియదు యేసు ప్రభు అని. ఆయన చూడకుండా వారి యొక్క కన్నులు మరి మూయబడ్డాయని వాక్యంలో వ్రాయబడింది. ఆయన అదృశ్య రూపుడుగా ఉన్నాడు, కానీ వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు, సంభాషించుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. యేసయ్య తానే దగ్గరికి వచ్చి వారిని, ఇంతవరకు మీరు మాట్లాడుకుంటున్న ఆ మాటలు అవి ఏంటి అని వారిని ప్రశ్నించాడండి. ఒకరోజు మా సంఘస్థులిద్దరు ముందు నడుచుకుని వెళ్తుంటే
నాకు బండి పాడే, వారి వెనకాతల నేను కూడా నడుస్తున్నా. నేను నడుస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. అకస్మాత్తుగా మార్గ మధ్యంలో ఒక ఆవిడ వెనక్కి తిరిగి చూచి నన్ను చూచి ఒక్కసారి తులికిపడి అంటుంది, అమ్మో అయ్యగారే అంటే. రెండో ఆవిడ అంటుంది, ఇంకా నయం ఏమైనా మాట్లాడేసుకున్నాం కాదు అంటుంది. అంటే ఏం మాట్లాడేసుకుంటారు? చాలాసార్లు ఇతరులు వినకూడని మాటలు మనం మాట్లాడుకుంటా ఉంటాం. మన సంభాషణ గమనిస్తున్న ఒక ఆయన మనతో కూడా ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతుంటాం. చాలాసార్లు ఇతరుల గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రియులారా, వాక్యం చెప్తుంది మలాకి 3:16, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన చెవియొగ్గి ఆలకించనని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఏం మాట్లాడుతున్నా ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభుని గురించే మాట్లాడుకుంటున్నారు, జరిగిన సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి. యేసు ప్రభు ఆ రోజు లేస్తాడని, ఆయన గల్లీకి వస్తాడని, ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసుండి కూడా వాడు యెరూషలేమును విడిచిపెట్టి అమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతున్నారు. ప్రియ సోదరుడా సోదరి, ఒక సేవకుడు అన్నాడు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ లిటిల్ ట్రాన్స్ఫార్మేషన్ అన్నాడు. మన దగ్గర చాలా వివరం ఉంది, కానీ మార్పు లేదండి, మార్పు లేదు. యేసయ్య అక్కడికి వస్తాడని తెలిసి వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నారు. తూర్పునున్న యెరూషలేమును విడిచిపెట్టి పడమటి వైపున్న అమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతున్నారు. అందుకని యేసయ్య వచ్చి వారితో కలిసి నడుస్తున్నాడు. వారితో కలిసి నడుస్తూ ప్రశ్నిస్తున్నాడు, మీరు ఏంటి మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు ఇస్తున్న జవాబు ఒకసారి చూద్దామండి. ఆయన మీరు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారయ్యా అంటే వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించును, సిలువ వేయించును. మీకు తెలియదా? ఇశ్రాయేలీయులను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించండి. ప్రియులారా, ఈ మాటలు ఎంత తేడాగా కనబడుతున్నాయి. ఆయన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. ఆయన ఎలాగ అన్యాయంగా సిలువ వేశారో వాళ్ళకి తెలుసు. ఆయన తిరిగి లేస్తాడని కూడా వాళ్ళకి తెలుసు. అవన్నీ తెలిసి వాళ్ళు చెప్తున్నారు, ఆయన గురించి నిరీక్షించి ఉంటివి. అసలు నిరీక్షిస్తే ఎక్కడ ఉండాలంటారు? వీళ్ళు యెరూషలేములోనే ఆయన కోసం కనిపెట్టాల. నిరీక్షణ అన్న మాటకు అర్థం కనిపెట్టడం. నిజంగా వీళ్ళు కనిపెడుతున్నారా? అసలు యెరూషలేములో ఉంటున్నారా? ఊరిని విడిచిపెట్టి, యెరూషలేము పరిశుద్ధతకు సూచన, యెరూషలేము దేవుని పట్టణానికి సూచన. ఆ దేవుని పట్టణాన్ని, పరిశుద్ధమైన పట్టణాన్ని దాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి ఆపోజిట్ డైరెక్షన్లో. ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు నీకు యేసయ్య గురించి చాలా విషయాలు తెలుసు, కానీ నీకు ప్రయాణం పడమటి వైపు ప్రయాణం చేస్తున్నావు. ఆయన సంఘానికి దూరంగా, ఆయన సన్నిధికి దూరంగా ఒకళ్ళు ప్రయాణం చేస్తున్నావేమో. వీళ్ళు వెళ్తూ యేసయ్య గురించే మాట్లాడుకుంటున్నారు. తిరిగి ఆ సంగతులు యేసయ్యకే తిరిగి చెప్తున్నారు. ఈరోజు చాలా మంది ప్రార్థనలో మొత్తం వాక్యం రిఫరెన్సులతో సహా చెప్తా ఉంటారండి. కానీ ఇవన్నీ కాదు. ఆయన చెప్పిన మాట ప్రకారం చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. వీళ్ళు ఆ సంగతి విడిచిపెట్టి వారు దూరముగా పడమటి వైపు వెళ్తా ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు వాళ్ళతో నడుస్తూ వారికి లేఖనాలు బోధించాడు, వారిని గద్దించాడు. మందమతి కలిగిన వారులారా అని కూడా గద్దించాడు. లేఖనములు మీరు గ్రహించలేదా అని కూడా వారిని గద్దించాడు. అవునండి, యేసయ్య మనతో పాటు నడుస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ప్రియులారా, యేసయ్యతో కలిసి చేసే ప్రయాణం అది ఎప్పుడు బోరింగ్గా ఉండదండి. ఎప్పుడు కూడా నీకు విసుగు పుట్టించదండి. ఏ సేవకుడైనా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీకు బోరు కొడుతుందంటే దానికి 2 కారణాలు. ఒకటి, సేవకుడు ఆత్మాభిషేకం లేనివాడై ఉండాలా. రెండోది, నీవు విశ్వాసం లేనివాడవైనా లేని దానవైనా ఉండాలా.
ప్రియులారా, యేసుతో ప్రయాణం అది ఎప్పుడు కూడా నీకు విసుగు పుట్టించేది కాదండి. వాళ్ళు ఆ ప్రయాణంలో యేసయ్య మాటలు బోధలు అన్ని వింటూ వింటూ వారు వెళ్ళవలసిన ఊరు వచ్చేసారండి. ఆ ఊరు ఎమ్మాయి అనే గ్రామం. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా, ప్రియులరా, యేసయ్య వచ్చింది వాళ్ళతో నడవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వారి ఊరిలో ఉండడానికే. కానీ ఆ అమ్మాయి గ్రామం వచ్చిన తర్వాత యేసయ్య ఇంకా కొంత దూరం వెళ్ళిపోతున్నట్లు కనబడుతున్నాడండి. వాళ్ళు దాటి వెళ్ళిపోతున్నట్టు కనబడుతున్నాడండి. అవునండి, యేసు ప్రభు బలవంతంగా నీ ఇంటిలోనికి వచ్చేవాడు కాడు. బలవంతంగా నీ జీవితంలో జోక్యం చేసుకునేవాడు కాడు. నిన్ను బలవంతం చేసేవాడు కాడండి. ఎవరైతే ప్రేమతో ఆయనను ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంట్లోనికి ఆయన వస్తాడండి. ఎవరైతే ఆయన్ని హృదయపూర్వకంగా తమ హృదయాల్లోనికి, తమ జీవితంలోనికి ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంట్లోనికి ఆయన వస్తాడండి. బైబిల్లో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో మనం చూసినట్లయితే, శిష్యులు యేసు ప్రభు కొండ మీద ఉండిపోయాడు. శిష్యులు దిగి ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి గాలి ఎదురైంది, తుఫాను ఎదురైంది, చీకటి. అలాంటి సమయంలో అక్కడ మార్కు 6:48 ఈ మాట రాయబడింది. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటకు వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండగా. ప్రియులను గమనించండి, శిష్యులు ఆ ధోని నడిపించట్లో మిక్కిలి కష్టపడుతున్నారు. చీకటి, గాలి ఎదురైంది. అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క కష్టాన్ని చూచి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడండి. ఎలాగొచ్చాడంటే నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. ప్రియ సోదరుడా, నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకోవడానికి, నిన్ను ఆదరించడానికి యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చేవాడు. ఆయనకి ఏది ఆటంకం కాదండి. ఆ చీకటి గాని, సముద్రము గాని ఏది ఆటంకం కాదు. ఆయన వాటి మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. అయితే వారిని దాటిపోవాలని ఉండగా మరి ఎందుకు వచ్చినట్టు? ప్రియులారా, కేక వేస్తే ఆయన నీ మోకాళ్ళంత దూరంలో ఉంటాడన్నాడు ఒక భక్తుడు. ఆయన వారిని ఆదరించడానికి వచ్చాడు, ధైర్యం చెప్పడానికి వచ్చాడు. కానీ వారిని దాటిపోవాలని ఉంటున్నాడంట, దాటిపోతున్నాడంట. ప్రియులారా, నేను అనుకుంటాను శిష్యులు ప్రభువా ప్రభు అని కేక వేస్తుంటారు. ఇదే సంఘటన మిగతా సువార్తలలో రాయబడింది. ధ్యానించండి దేవుని యొక్క వాక్యాన్ని. అప్పుడు ఆయన ఆ గాలిని, తుఫాన్ని గద్దించి వారిని రక్షించినట్టుగా ప్రియులారా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన నీతో పాటు నడుస్తున్న దేవుడు, కానీ ఆయన బలవంతంగా నీ జీవితంలోనికి రాడు. గమనించండి, ఇక్కడ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులు, వాళ్ళు యేసు ప్రభుని వారు గుర్తించలేదు. కానీ ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయం మనలో మండలేదా అని వాళ్ళ తర్వాత మాట్లాడుకుంటున్నారు. ఆయన్ని వాళ్ళు బలవంతం చేశారట. అమ్మాయి గ్రామానికి వచ్చినప్పుడు ఆయన్ని వారు సాయంకాలము కావచ్చింది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతము చేసిరి. ప్రియులరా, ఎప్పుడైనా యేసయ్యను నీ జీవితంలోనికి రమ్మనమని, నీ ఇంటిలో ఉండమని ఎప్పుడైనా బలవంతం చేస్తావా? వారు సాయంకాలం కావచ్చింది, పొద్దుగుంకింది. ప్రియ సోదరుడా, సోదరి, మన జీవితాల్లో ఎప్పుడు సాయంకాలం అవుతుందో మనకి తెలియదండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం అని మనిషి యొక్క జీవితం గురించి వర్ణించడం మనం చూస్తాం. నువ్వు ఉదయకాలంలో ఉన్నావో, మధ్యాహ్న కాలంలో ఉన్నావో, సాయంకాలంలో ఉన్నావో నాకు తెలియదు. కానీ వారైతే యేసు ప్రభుతో అంటున్నారు, పొద్దుగుంకినది, సాయంకాలము కావచ్చింది, దయచేసి మాతో ఉండుమని చెప్పి వారు ఆయనను బలవంతం చేశారంట. చదవండి అక్కడ చివరి మాట. ఆయన బలవంతం చేశారు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. అంత చక్కని మాట ప్రియులారా. ఈ రాత్రి ఎవరైనా నీ స్థితి ఏదైనా, పొద్దుగుంకింది, సాయంకాలం కావచ్చింది,
అన్నిటి అంతము సమీపమై ఉందని వాక్యంలో వ్రాయబడింది. 1 పేతురు 4:7. ప్రియులారా, పొద్దుగుంకింది, లోకానికి అంతం రాబోతుంది. నీ లేక ఒక భక్తుడు అన్నాడు, ఆయన రాకడో లేక మన పోకడో అన్నాడు. ఎప్పుడో తెలియదు, ఎప్పుడు సాయంకాలం అవుతుందో మనకి తెలియదు. ఈ రోజే సమయం ఉంటుండగానే ఆయనని ఇంటిలోనికి రమ్మనుమని బలవంతం చేస్తావా? ప్రార్థన చేస్తావా? వారు బలవంతం చేసినప్పుడు ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను. ప్రియులారా, లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరచి వారికి పంచిపెట్టగా. పిల్లలు గమనించండి, దీన్ని మనం బల్లారాధన అంటాం, ప్రభురాత్రి భోజన సంస్కరణ అంటాం, సంస్కారం అంటాం. పిల్లరా, నువ్వు బల్లను చేరినప్పుడు, ఆయన యొక్క రొట్టెను ద్రాక్షరసాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఆయన యొక్క దర్శనము నీకు కలిగిందా? చాలా మంది ఒక ఆచారముగా ఈ బల్లారాధనలో పాలు పొందుతూ ఉంటారు. కాదండి. ఆయన్ను చూడగలిగిన అనుభవంలోనికి నువ్వు రావాలి. ఆయన వారితో కూడా కూర్చొని రొట్టెని విరిచి ప్రార్థన చేయగానే, పిల్లరా, రొట్టెని విరిచి వారికి పంచిపెట్టగానే వారి కన్నులు తెరవబడినని అక్కడ వాక్యంలో రాయబడింది. వారి కన్నులు తెరవబడ్డాయి, వారు ఆయన గుర్తించారు. ప్రియ సోదరుడా, సోదరి, బల్లారాధన ఎప్పుడు తేలిగ్గా తీసుకొనకు. ఏదో ఆచారముగా చాలా మంది ఆ యొక్క మొదటి ఆదివారం వస్తారు, మిగిలిన ఆదివారాలన్నీ ఎగ్గొడతా ఉంటారు. వాడి దృష్టిలో ఏంటంటే, అమ్మో బల్లారాధనలో పాలు పొందకపోతే ఏమైపోతామో. కాదండి, ఇదొక ఆచారము కాదండి. యేసు ప్రభు యొక్క రక్త మాంసంలోనూ పాలు పొందడం అండి, ఇది గొప్ప భాగ్యం. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం కూడా దీన్ని పంచుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచి ప్రార్థన చేసి రొట్టె విరిచి వారికి పంచిపెట్టాడో, వెంటనే ఆయన అదృశ్యుడయ్యాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయని వాక్యంలో వ్రాయబడింది. తెరవబడగానే అక్కడ జరిగిన ఒక సంఘటన మనం చూద్దామండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా, లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం మండిందా? దేవుని వాక్యం వింటున్నప్పుడు లేఖనాలు ప్రభు నీకు తన దాసుల ద్వారా, దైవజనుల ద్వారా బోధిస్తూ ఉన్నప్పుడు నీ హృదయం మండిందా? నీ హృదయంలో ఒక మంట పుట్టాలండి, మంట పుట్టాలి. మంట పుట్టకపోతే అయితే వాక్యాన్ని బోధించే సేవకుల్లో లోపం, లేక వినే నీలో ఏదో లోపం ఉన్నట్టు. భక్తుడు దావీదు అంటాడు, నేను ధ్యానించుచుండగా నా హృదయం నాలో మండుచుండెను. నాకు హృదయంలో మంట పుట్టినప్పుడు నేను నోరార ఈ మాట పలికానంటున్నాడు. అది ఏమనంటే, ప్రభువా, దేవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన హృదయంలో మంట పుట్టిందంట. త్రోవంతా ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయం మండింది, కానీ ఆ మంటకు అర్థం ఏంటో వాళ్ళకి తెలియలేదు. ఎప్పుడైతే ప్రభువును చూచారో అప్పుడు ఆ మంట యొక్క అర్థం ఏంటో వాళ్ళకి అర్థమైంది. ప్రియులారా, ప్రభువును చూచిన అనుభవం, ప్రభువును చూడాలన్న ఒక ఆశ నీలో ఉన్నదా? నీ హృదయం నీలో మండుతున్నప్పుడు ఆ మంటకు అర్థం ఏంటో నీకు అర్థమైందా? అక్కడ జరిగిన సంఘటన మనం చూస్తే ఆ తర్వాత వచనములో, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా. ప్రియులారా, గమనించండి, ఆ గడియలోనే అంటే ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో, ఎప్పుడైతే వారు ప్రభువును చూచారో, ఎప్పుడైతే హృదయపు మంట యొక్క భావం వాళ్ళకి అర్థమైందో, వెంటనే ఆ గడియలోనే వాళ్ళు యూటర్న్ తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు యేసును చూచిన వెంటనే వారు తిరిగి యెరూషలేమునకు ప్రయాణమయ్యారు. ప్రియులారా, ఇంతవరకు ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేంత వరకు కూడా వారు చీకటి వైపు ప్రయాణం చేస్తారు. వాళ్ళు వెళ్తున్న కొద్దీ చీకటి అయిపోయింది. వాళ్ళు తిరిగి యెరూషలేము వైపు ప్రయాణం చేయాలి. వాళ్ళు ఏ స్థితి నుంచి అయితే వాళ్ళు జారిపోయారో అక్కడికి తిరిగి వెళ్ళాలి. ప్రియ సోదరుడా, సోదరి, ఈ సభలో మరొక మాట మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త
మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయనకి ఇంటిలో ఉంచబడినప్పుడు జ్ఞానులు ఆయనను చూడడానికి, ఆయన దర్శించడానికి, ఆయన పూజించడానికి వాళ్ళు వచ్చారండి. 11వ వచనంలో మనం చూస్తే వారి నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వారు వెళ్ళి ఆయనను, మరియమ్మను, యోసేపును, కన్యైన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తన పెట్టెలు విప్పి యేసు ప్రభుని వాళ్ళు ఆరాధించారు. ఆ నెక్స్ట్ లైన్ లో మనం చూస్తే చదవాలి, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఎంత చక్కని మాట అండి ప్రియులారా. యేసు ప్రభుని దర్శించిన జ్ఞానులు, నిజానికైతే హేరోదు అన్నాడు, మీరు ఆయన దర్శించి తిరిగి నా దగ్గరకు వచ్చి ఆయన పుట్టిన గడియ, ఆ సందర్భం అవన్నీ కూడా చోటు అవన్నీ నాకు చెప్పండి అన్నాడు హేరోదు. ప్రియులారా, హేరోదు మార్గములో రక్తపాతం ఉంది, హేరోదు మార్గములో మోసమున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు చాలండి, మనకు ధైర్యం కలిగి. ప్రియులారా, హేరోదు మార్గం, దాంట్లో ఖడ్గం ఉంది, రక్తపాతం ఉంది, మోసం ఉంది, ద్వేషం ఉంది, ఈర్ష్య ఉంది, పగ ఉంది. అంతేకాదు యేసు ప్రభుని దర్శించిన తర్వాత జ్ఞానులు తిరిగి వెళ్ళకూడదని దేవుని చేత బోధించబడ్డారు. అప్పుడు వేరొక మార్గమున వారు తమ దేశానికి తిరిగి వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం. యూటర్న్ తీసుకున్నారండి. ప్రియ సోదరుడి, వాక్యం వింటున్న నీవు ఇంతవరకు వచ్చిన మార్గం ఎటువంటిదో నాకు తెలియదు, కానీ యేసయ్య ప్రతిష్ఠించిన మార్గము నూతన మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. ఈ అమ్మాయికి వెళ్ళిన 2 శిష్యులు కూడా వాళ్ళు వచ్చిన మార్గంలో కాకుండా తిరిగి యెరూషలేమునకు వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయినట్టుగా గమనిస్తున్నాం. ఆ గడియలోనే నీ జీవితంలో ఈ గడియ వచ్చిందా? ఇంతవరకు నువ్వు ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళావేమో, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళావేమో. నువ్వు తిరిగి యెరూషలేమునకు రావాలన్నది దేవుని యొక్క వాక్యం. ఈ సందేశం వింటున్న నీవు ఇంతవరకు ఏ మార్గంలో ప్రయాణం చేసావు, ఏ దిశలో ప్రయాణం చేసావు? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి యెరూషలేమునకు రా. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉందండి. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినాడు నా యొద్దకే రావాలను. నువ్వు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొని ఆయన యందే అతిశయపడుదురు. ప్రియ సోదరుడా, దేవుని యొక్క పిలుపు, ఇశ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన నా దగ్గరికే రా. నీ హేయ క్రియలన్నీ విడిచిపెట్టు, దేవునికి ఇష్టం లేని పనులన్నీ విడిచిపెట్టు. ఈరోజు తిరిగిరా. ఆయన నీతో కూడా మాట్లాడే దేవుడు, నీతో కూడా నడిచే దేవుడు. మనం చదువుకున్న వాక్యంలో యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. నీవు ఆయన ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం చక్కని మాట వ్రాయబడి ఉందండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమగుటకు ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమై ఉన్నది. ప్రియులారా, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి. అవునండి, నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఇక్కడ భక్తుడైన యోహాను యేసు యొక్క ప్రేమను అర్థం చేసుకున్న శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు. అందువల్ల యేసు యొక్క హృదయం, దాని లోపలి ఆ యొక్క భారం అర్థం చేసుకున్న శిష్యుడు. ఆయన అంటున్నాడు, మనము దేవుని ప్రేమించేద్దామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉంది. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వెంత దూరం వెళ్ళినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఎరిగినవాడు. 139వ కీర్తనలో ఇక్కడ భక్తుడైన దావీదు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. చెప్పి నేను ముగిస్తాను. 139వ కీర్తనలో మొదటి నుంచి చదువుదామండి. 139వ కీర్తన మొదటి నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుక మీదకి రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎంత చక్కని మాటలండి. ప్రియ సోదరుడా, సోదరి, మనుషులు సీసీ కెమెరాలు కనిపెట్టారు, కానీ ఆ మనిషిని కనిపెట్టిన వాడు దేవుడు. సీసీ కెమెరా ద్వారా అన్ని కనబడతా ఉంటే, లేజర్ బీమ్స్ ద్వారా, ఎక్స్రేల ద్వారా లోపలున్నవన్నీ కనబడుతుంటే, ఇలాంటి వాటిని కనిపెట్టిన మనిషిని నిర్మించిన దేవాది దేవుడు ఇంకెంత శక్తిమంతుడు. ఈరోజు దావీదు అంటున్నాడు, అయ్యా నీకు మరుగైనది ఏది లేదయ్యా. నా సమస్తమును నువ్వు ఎరుగున్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట, నా నడక, నా పడక. అటువంటి దేవుని ఎదుట నువ్వేమైనా దాయగలవా? ఏమైనా దాయగలవా? ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ దాక్కోగలవు? ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను కోపించడానికి రాలేదు, నిన్ను గద్దించడానికి రాలేదు, నిన్ను ఖండించడానికి రాలేదు. పాపములో పట్టబడిన స్త్రీని కూడా యేసయ్య మాట అంటున్నాడు, అమ్మా ఎవరినో నీకు శిక్ష విధించలేదా? యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. తర్వాత ఎవరినో నీకు శిక్ష విధించలేదా? ఆమె అంటుంది, లేదు ప్రభువా, ఎవరు నాకు శిక్ష విధించలేదు. అయితే నేను కూడా నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి ఇకను పాపము చేయొద్దు. 10వ వచనం అనుకుంటారు. నీవు వెళ్ళి ఇకను పాపం చేయొద్దు. ఇది యేసు యొక్క బోధ, ప్రబోధం. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఖండించడానికి రాలేదు, నేను శిక్షించడానికి రాలేదు, కానీ నేను నిన్ను ప్రేమించడానికి వచ్చాను. నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయొద్దు. ఎంత గొప్ప దేవుడండి. పాపములో రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన స్త్రీని చూచి కూడా యేసయ్య అమ్మా అని పిలవగలిగాడండి. ఇది యేసు ప్రేమ. యేసు ప్రేమ ఈరోజు నిన్ను బలవంతం చేస్తుందా? పరమగీతం 6వ అధ్యాయంలో, ప్రియులారా 8వ అధ్యాయం 6వ వచనములో, నీ ప్రేమ మరణమంతా బలవంతమైనది. పరమగీతం 8:6. ఏమండి, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది, నీ ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఎంత చక్కని మాటలు. ఈరోజు కొద్ది మాటలతో నేను ముగిస్తా ఉన్నాను. ప్రియులారా, గమనించండి. నీకు డైరెక్షన్ మార్చుకుంటావా? నీ రూట్ మార్చుకుంటావా? కొంతమంది చెప్తా ఉంటారు, ఆవిడ రూటే వేరు అని చెప్తా ఉంటారు. ఆవిడ ఎందుకు గుడికి రాలేదంటే ఆవిడ రూటే వేరు. ప్రియ సోదరుడా, సోదరి, నీ రూట్ ఎటు? చివరికి ఒక్క మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది. దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ప్రియులారా, మన త్రోవలు మార్చుకుందామా?
మన రూట్ మార్చుకుందామా? యేసయ్య అంటున్నాడు, తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి యెరూషలేమునకు రండి. దేవుని సన్నిధికి వస్తావా ప్రియ సోదరుడా, సోదరి? ఎన్ని ఆదివారాలు గుడి మానేసావు, ఎన్ని ఆదివారాలు గుడికి దూరంగా ఉండిపోయావు. దేవుని సన్నిధికి రావాలి. అది యెరూషలేము, నువ్వు అక్కడికి తిరిగి రావాలి. ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా మనందరం ఈ రీతిగా వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే కూర్చొని దేవుని మాటలు వినే ఈ గొప్ప భాగ్యాన్ని కలుగజేశారు. అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాం. త్వరగా ఇక లాక్డౌన్ ఎత్తివేయాలని ప్రార్థన చేద్దాం. ఇక కరోనా వైరస్ తొలగిపోవాలని ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే వారానికి ఒకసారి ఈ రీతిగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని పలకరించాలని నేను ఆశపడతా ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న పరిశుద్ధుడమైన ఓ మా పరమ తండ్రి, ఈ యొక్క దినాన్న మరొకసారి మీ మాటలు పంచుకోవడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి యవనస్తుని, యవనస్తురాల్ని, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని, ప్రతి చిన్న బిడ్డను, ప్రతి వృత్తిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయనా తండ్రి, మీరు మాకు దగ్గరగా వచ్చి మాతో కూడా నడుస్తున్నందుకు మీకు వందనాలు. మీ మాటలు మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు. ఆయన ఎవరైనా ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో ఉంటే ప్రభువా తిరిగి మీ వైపు చూడడానికి, మీ దగ్గరికి రావడానికి కృప దయచేయండి. ఈ కొద్ది మాటలు దీవించుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక.